చిన్న ముక్కలా పెద్ద ముక్కలా? అరే ఒకసారి అన్న నన్ను చేసే పని అప్పటికి ఇట్లా గుండెకాయ వస్తుంది, దున్నకు వచ్చినట్టుగా వస్తుంది, కోడికి వచ్చినట్టుగా వస్తుంది, కొవ్వు వస్తుంది. ఇంకా దేనికి రాదు. ఇదిగో చూడు, అవి తినేవాళ్ళు అవి తింటారు, ఎవరు ఇష్టమైతే వాళ్ళు. ఇష్టం లేదనుకో సరిపోద్దా ముక్క ఇంకోటి బదులు. అసలు చూసా మనిషి అట్టున్నాడు, ఫోన్లో కలగల్లగా ఉన్నాడు. మాక ఏ పళ్ళు మొత్తం బయట పడుతున్నాయి. ఖర్చు తెచ్చావా? నా కొద్దిగా మాట్లాడుకుందాం, ఇప్పుడు వద్దులే కానీ వస్తాం, ఒక్క నిమిషం ఆగు. గడ్డ కనపడుతుంది. ఏమండి మీరు అనుకుంటారు గడ్డి చేప ఇది గుండెకాయ కొవ్వు ఉంటుందండి, ఇది కూడా తినొచ్చు. అయితే మీకెళ్ళి తమిళనాడుకి వెళ్ళి ஒன்று நீங்கள் சாப்பிட்றதே இல்லையே எங்களுக்கு தெரியாது. நீங்கள் தமிழ்நாடு நம்ம கேரளா எல்லாரும் இந்த மீன் அடித்து இதெல்லாம் வேலை போட்டால் எதுவும் வராது. நீங்கள் எல்லாம் தமிழுக்காரர் தான் நான் சொல்கிறேன். நான் ஆந்திராக்காரன். இந்த குண்டூரில் சாரதா காலனியில் நான் ஒரு சண்டே நான் மீன் விற்கிறோம். இன்னும் யாரும் எனக்கு தெரியாது. நீங்கள் பார்த்துக்கோங்க. நீங்கள் எத்தனை வாட்டி பார்த்தீங்கன்னாலும் எதுவும் பரவாயில்லை. కొట్టా ఓ ముక్కలు మధ్యకి కొడుతున్నా. మీకు 2 ఇంట్లలో ఈ దప్పు వచ్చేటప్పుడు ఇలా పోయి ఇలా ఉండాలి ముక్కలు అని చెప్తారు, అలాగనే చేసుకెళ్ళు. రకరకాల ముక్కలు. పకోడీ చేస్తానంటే పకోడీకి, పలావ్ చేస్తామంటే పలావ్కి, ఏపుడు చేస్తామంటే ఏపుడికి. బాగా గుర్తుపెట్టుకో, మాయ మాటలు చెప్పి మోసం చేస్తాం కాదు. మగోళ్ళగా మాట్లాడు, మగోళ్ళ తీసుకో డబ్బులు. సరైన చాపి నా బిడ్డలు నేను తిని 10 మందికి చెబుతాం. ఇది ఒక పొవ్వు, ఈ జన కాకుండా చేదు ఒక్కడే తీస్తాం దీంట్లో. ఈ చేపలు మరి ఇంకో చేప కొవ్వు వస్తుంది, అది ముళ్ళు ఉండదు, ముసలోళ్ళు తిన్ని. ఇవి ఎప్పుడు పడితే అప్పుడు రావు, నేను చూపించేయన్ని. ఇది మీకు తెలియదు, అసహ్యంగా అనుకుంటారు కిటికీలకి మన గుండెకి. దుర్గారావు గుర్తు రావాలి, చేప తింటుంటే డబ్బులు కాదు.